Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. Myself Venkat Devarkonda, I am your current affairs faculty. Without any further delay, let's start our session. So let's start our discussion with question number 1. With reference to Indian economy, consider the following statements. If the inflation is too high, Reserve Bank of India is likely to buy government securities. మన ఎకానమీలో ఇన్ఫ్లేషన్ కానీ ఎక్కువగా ఉంటే ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటుంది అంటున్నారు. ఓకే, ఇఫ్ ద రూపీ ఈజ్ ర్యాపిడ్లీ డెప్రిషియేటింగ్, ఆర్బీఐ ఈజ్ లైక్లీ టు సెల్ డాలర్స్ ఇన్ ద మార్కెట్. సో మనకు రూపీ అనేది డెప్రిషియేట్ అయిపోతూ ఉంటే మార్కెట్లో ఆర్బీఐ ఏం చేస్తుంది, డాలర్స్ని మార్కెట్లో అమ్ముతుంది అంటున్నారు. సో చూద్దాం. ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద యుఎస్ఏ ఆర్ యూరోపియన్ యూనియన్ వర్ టు ఫాల్, దట్ ఈస్ లైక్లీ టు ఇండ్యూస్ ఆర్బీఐ టు బై డాలర్స్. సో యునైటెడ్ స్టేట్స్లో కానీ యూరోపియన్ యూనియన్లో కానీ వాళ్ళు అక్కడ ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేట్స్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ తగ్గిపోతే మన మార్కెట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది. సో ఆ ఇంపాక్ట్ పడినప్పుడు ఆర్బీఐ డాలర్స్ని బై చేస్తుంది అని చెప్పి అంటున్నారు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమన్నాడు. సో వీడియోని పాజ్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకు ఈ పర్టికులర్ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాము అంటే, సో రీసెంట్గా మనకు ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి షార్ప్గా డిక్లైన్ అయ్యాయి అనమాట. సో దానికి రీజన్ ఏంటో చెప్తాను చూడండి. సో యునైటెడ్ స్టేట్స్లో రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి. సో దాని తాలూకా రిజల్ట్ కూడా వచ్చింది. సో ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని డాలర్ ఏదైతే ఉందో ఇది మరింత స్ట్రెంథనింగ్గా మారిందనమాట. సో ఎప్పుడైతే డాలర్ స్ట్రెంథనింగ్గా మారుతుందో దీనికి ఎగనెస్ట్గా ఉన్న కన్వర్షన్ టైంలో దీనికి ఎగనెస్ట్గా ఉన్న మన డొమెస్టిక్ కరెన్సీ రూపీ ఏదైతే ఉందో ఇది డెప్రిషియేట్ అయిపోతూ ఉంటుంది. సో టూ మచ్ డెప్రిషియేషన్ మంచిది కాదు కాబట్టి సో ఎంత వాల్యూ అయితే డెప్రిషియేట్ అయిందో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఆర్బీఐ ఏం చేసింది అంటే ఫారెక్స్ రిజర్వ్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఓకేనా. సో రూపీ అనేది టూ మచ్ డెప్రిషియేట్ అయిపోతే మంచిది కాదు అని చెప్పి ఫారెక్స్ రిజర్వ్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. సో అందుకని మనకు ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి షార్ప్గా డిక్లైన్ అయ్యాయి. ఓకే, రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది అంటే ఏంటర్థం, మనీ సప్లై ఎక్కువగా ఉంది అని అర్థం. అవునా. సో మనీ సప్లై చాలా ఎక్కువగా ఉంది అని అర్థం. సో మనకు మెయిన్ గోల్ ఏంటి, మనీ సప్లైని తగ్గించాలి. సో మనీ సప్లైని తగ్గించాలి అని అన్నప్పుడు ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ చేయాలా లేకపోతే బై చేయాలా ఆలోచించండి. సో ఎప్పుడైతే మనీ సప్లై ఎక్కువగా ఉండి ఇన్ఫ్లేషన్ వస్తుందో ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ చేస్తుంది, మార్కెట్లో అమ్ముతుంది. సో ఆర్బీఐ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి మార్కెట్లోకి వెళ్ళిపోతాయి అండ్ మార్కెట్లో ఉన్న ఎక్సెస్ మనీ ఏదైతే ఉందో అది ఆర్బీఐకి వచ్చేస్తుంది. సో దట్ మనీ సప్లై అనేది తగ్గుతుంది, సో డిమాండ్ అనేది తగ్గుతుంది, కన్జంప్షన్ అనేది తగ్గుతుంది, సో ప్రైజెస్ అనేవి కంట్రోల్ అవుతాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నాడు, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటుంది అంటున్నాడు. కొంటే ఏమవుతుంది, మనీ సప్లై ఇంకా పెరుగుతుంది, సో ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది అనమాట. సో అది కరెక్ట్ స్టెప్ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది రాంగ్ అనమాట. ఇక్కడ బై కాదు సెల్ అని ఉండాలి. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇఫ్ ద రూపీ ఈజ్ ర్యాపిడ్లీ డెప్రిషియేటింగ్ ఆర్బీఐ ఈజ్ లైక్లీ టు సెల్ డాలర్స్ ఇన్ ద మార్కెట్. ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. దేర్ ఆర్ 10 persons. సో ఈ 10 persons ఏం చేస్తున్నారంటే ట్రేడ్ చేస్తున్నారు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ట్రేడింగ్ చేస్తున్నారు అండ్ మార్కెట్లో $10 ఉన్నాయి. ఓకే, ఈ 10 persons ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పర్ పర్సన్ $1 ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క డాలర్ తీసుకుంటారు, వాళ్ళకి ట్రేడ్ని వాళ్ళు చేసుకుంటారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో డాలర్స్ తగ్గిపోయినాయి అనుకోండి. సో ప్రెజెంట్ $5 మాత్రమే ఉంది. సో ఇప్పుడు కొనడానికి ఎంతమంది ఉన్నారు, 10 persons ఉన్నారు. సో ఈ 10 persons ఏం చేస్తారు, నాకు కావాలని చెప్పి సో వాళ్ళు ఎగబడతారు. సో ఈ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో ఈ డాలర్స్ని మనం ఏమిచ్చి కొంటాము, రూపీస్ని ఇచ్చి కొంటాం కాబట్టి సో రూపీ యొక్క వాల్యూ అనేది డెప్రిషియేట్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేయాలి, రూపీ అనేది టూ మచ్గా డెప్రిషియేట్ అయిపోకుండా ఉండాలి అంటే మార్కెట్లోకి డాలర్స్ని రిలీజ్ చేయాలి. సో ఇప్పుడు ఆర్బీఐ అడిషనల్గా ఒక $5 రిలీజ్ చేస్తే మళ్ళీ $10 అయిపోతుంది. సో వీళ్ళు ఏం చేయొచ్చు, పర్ పర్సన్ $1 మళ్ళీ తీసుకోవచ్చు. ఓకేనా. సో ర్యాపిడ్గా డెప్రిషియేట్ అయిపోతున్నప్పుడు ఆర్బీఐ ఏం చేయాలి, మార్కెట్లోకి డాలర్స్ని సెల్ చేయాలి. ఒకవేళ $10 కాస్త $15 అయిపోయింది అనుకోండి, మార్కెట్లో 10 persons ఉన్నారు. సో వీళ్ళు $10 కొనేసుకున్నారు, $5 అలాగే మార్కెట్లో ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, డాలర్కి డిమాండ్ అనేది తగ్గుతుంది, మన రూపీ ఏదైతే ఉందో ఇది అప్రిషియేట్ అయిపోతుంది. ఎప్పుడైతే రూపీ అప్రిషియేట్ అయిపోతుందో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో చీపర్ ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోతాయి అండ్ ఎక్స్పోర్ట్స్ చేసుకునే వాళ్ళకి నష్టం కలుగుతుంది. సో ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి.
ఓకేనా. సో ఇలా ఉండకూడదు అని చెప్పి ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే మార్కెట్లో ఉన్న ఈ అడిషనల్ $5ని కొనేస్తుంది అనమాట. ఓకేనా. సో రూపీ ఎప్రిషియేట్ అయినప్పుడు మార్కెట్లో ఉన్న డాలర్స్ని కొనేస్తుంది, రూపీ డెప్రిషియేట్ అయిపోతుంది అన్నప్పుడు మార్కెట్లోకి డాలర్స్ని రిలీజ్ చేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద యూఎస్ఏ ఆర్ యూరోపియన్ యూనియన్ వర్ టు ఫాల్ దట్ ఈస్ లైక్లీ టు ఇండ్యూస్ ఆర్బీఐ టు బై డాలర్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది ఇండియా అండ్ దిస్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్. సో యూఎస్ఏ నుంచి మన దగ్గరికి పెట్టుబడి వచ్చింది అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక $100 వచ్చింది. ఓకే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్లో ఇంట్రెస్ట్ రేటు పెరిగిందని అనుకోండి. సో మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఇక మన ఇండియాలో ఉన్న ఈ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొని మళ్ళీ యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళి అక్కడ డిపాజిట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి డిపాజిట్స్కి అక్కడ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది కాబట్టి, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వేరే కంట్రీస్లో ఇంట్రెస్ట్ రేట్స్ కానీ పెరిగితే వాళ్ళు హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ని ఆఫర్ చేస్తే మన దగ్గర ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఇలా ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతాయి. ఒకవేళ వేరే కంట్రీస్ వాళ్ళు ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించారని అనుకోండి, ఇది అన్అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర కంటిన్యూ చేస్తారు. ఈవెన్ దో ఇంకొంతమంది ఎడిషనల్గా వచ్చి మన దగ్గర కూడా పెట్టుబడులు పెట్టే ఛాన్స్ ఉంది. సో $100కి ఇంకొక $50 కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో టోటల్గా $150 అవుతాయి. సో ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే, సో యూఎస్ఏ కానీ యూరోపియన్ యూనియన్ వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, మన ఇండియాలోకి డాలర్స్ యొక్క ఇన్ఫ్లో అనేది బాగా పెరుగుతుంది. చెప్పాను కదా, $100 కాస్త $150 అయింది. సో డాలర్స్ బాగా పెరిగిపోతే రూపీ ఏమవుతుంది, ఎప్రిషియేట్ అవుతుంది. రూపీ ఎప్రిషియేట్ అయితే ఇంపోర్టర్స్కి బెనిఫిట్, ఎక్స్పోర్టర్స్కి నెగిటివ్ ఇంపాక్ట్. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎడిషనల్గా ఉన్న డాలర్స్ని మనం బై చేయాలి. మనం అంటే ఎవరు, ఆర్బీఐ బై చేస్తుంది అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ స్టెప్స్ని రిపీట్ చేస్తాను చూడండి. యూఎస్ఏ వడ్డీ రేట్లు పెంచింది. సో మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ అక్కడికి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, డాలర్స్ అనేవి తగ్గిపోతాయి. డాలర్స్ తగ్గిపోతే రూపీ అనేది డెప్రిషియేట్ అయిపోతుంది. సో టూ మచ్ డెప్రిషియేషన్ మంచిది కాదు కాబట్టి ఇప్పుడు మన ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే డాలర్స్ని రిలీజ్ చేస్తుంది మార్కెట్లోకి. నథింగ్ బట్ డాలర్స్ని సేల్ చేస్తుంది. సో డాలర్స్ యొక్క అవైలబిలిటీ పెరుగుతుంది, మళ్ళీ రూపీ అనేది తన యొక్క వాల్యూని పెంచుకుంటూ రీగెయిన్ చేసుకుంటూ వెళ్తుంది. ఒకవేళ వేరే దేశం వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే సో అక్కడ అన్అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆ ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి మన ఇండియాలో పెట్టుబడి పెడతారు. సో అప్పుడు డాలర్స్ కౌంట్ పెరిగిపోతుంది. డాలర్స్ యొక్క అవైలబిలిటీ పెరిగిపోతే రూపీ అనేది ఎప్రిషియేట్ అయిపోతుంది. సో టూ మచ్గా ఎప్రిషియేట్ అయినా మంచిది కాదు కాబట్టి ఈ టైంలో ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ఎక్సెస్గా ఉన్న డాలర్స్ని కొనేస్తుంది అనమాట. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి 2 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ అష్టముడి లేక్? సో ఎందుకు ఈ టాపిక్ న్యూస్లో ఉంది అంటే, సో ఈ లేక్లో చాలా వరకు ఫిషెస్ అనేవి చనిపోయాయి. సో ఇక్కడ ఒక పిక్చర్ కూడా పెట్టారు చూడండి. సో ఇదే అష్టముడి లేక్ అనమాట. సో బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్స్, చాలా కారణాల వల్ల ఈ పర్టికులర్ లేక్లో ఉన్న ఫిషెస్ అనేవి చనిపోయాయి. సో దీని ద్వారా అక్కడ ఉన్న లోకల్ పీపుల్ చాలా సఫర్ అవుతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు కూడా. సో ఇప్పుడు ఈ అష్టముడి లేక్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం పదండి. సో యాక్చువల్గా ఈ అష్టముడి లేక్ ఏదైతే ఉందో ఇది మనకి కేరళలో ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో ఉండే వాటర్ ఏదైతే ఉందో ఇది బ్రాకిష్ వాటర్. సో బ్రాకిష్ వాటర్ అంటే ఏంటమ్మా, సాల్ట్ వాటర్ అనమాట. అంటే దీంట్లో ఉన్న సెలనిటీ ఏదైతే ఉందో అది ఫ్రెష్ వాటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఓషన్ వాటర్తో కంపేర్ చేసినప్పుడు ఆ ఓషన్ వాటర్లో ఉన్న సెలనిటీ కంటే బ్రాకిష్ వాటర్లో సెలనిటీ అనేది తక్కువగా ఉంటుంది. నథింగ్ బట్ మోడరేట్ సెలనిటీ అనమాట. ఫ్రెష్ వాటర్తో కంపేర్ చేస్తే బ్రాకిష్ వాటర్లో సెలనిటీ ఎక్కువగా ఉంటుంది. ఓషన్ వాటర్తో కంపేర్ చేస్తే బ్రాకిష్ వాటర్లో సెలనిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ అష్టముడి లేక్ ఏదైతే ఉందో ఇది ఒక రామ్సర్ సైట్ అనమాట. ఓకేనా. సో ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ రామ్సర్ కన్వెన్షన్. ఓకే. సో యాక్చువల్గా ఈ లేక్కి 8 ఛానల్స్ ఉంటాయి అన్నమాట. సో 8 ఛానల్స్ ఈ లేక్కి వచ్చి కనెక్ట్ అవుతాయి కాబట్టి సో 8 అనే పదం అష్ట. సో అందుకని దీనికి అష్టముడి లేక్ అని చెప్పి పేరు రావడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ లేక్ ఏదైతే ఉందో ఇది సెకండ్ లార్జెస్ట్ లేక్ అనమాట కేరళలో. మరి కేరళలో ఫస్ట్ లార్జెస్ట్ లేక్ ఏంటిది అంటే వేంబనాడ్. ఓకేనా. సో వేంబనాడ్ లేక్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆ ఫస్ట్ లార్జెస్ట్ లేక్ ఇన్ ద కేరళ. సెకండ్ లార్జెస్ట్ వచ్చేసరికి అష్టముడి లేక్.
అండ్ ఈ లేక్లోకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కల్లాడ రివర్ నుంచి వస్తుంది. సో కల్లాడ రివర్ ఏదైతే ఉందో ఇది సోర్స్ అనమాట ఈ పర్టికులర్ లేక్కి. అండ్ ఆఫ్ కోర్స్ ఈ పర్టికులర్ లేక్కి హిస్టారికల్ ఇంపార్టెన్స్ కూడా ఉందన్నమాట. సో దేర్ ఈజ్ ఏ ట్రావెలర్ కాల్డ్ ఇబిన్ బట్టుటా. సో అతను రాసిన బుక్లో ఈ పర్టికులర్ లేక్ గురించి మెన్షన్ చేశారు. సో ఈ లేక్ని ఒక మేజర్ పోర్ట్ సిటీ లాగా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. టైం పీరియడ్ వచ్చేసరికి 14th century అనమాట. సో 14th centuryలో ఇది ఒక మేజర్ పోర్ట్ సిటీ లాగా ఉంది అని చెప్పి ఆయన ఒక ట్రావెల్ రికార్డ్స్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ లేక్లో ఒక ఐలాండ్ కూడా ఉంది. ఐలాండ్ నేమ్ వచ్చేసరికి మున్రో ఐలాండ్. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే అసలు ఎందుకు ఇన్ని ఫిషెస్ చనిపోతున్నాయి అష్టముడి లేక్లో. సో దెర్ ఆర్ వేరియస్ అదర్ రీజన్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి టూ మచ్ పొల్యూషన్. సో పొల్యూషన్స్కి ఇక్కడ రీజన్స్ ఏంటంటే సీవేజ్ డిశ్చార్జ్. సో ఎక్కువగా సీవేజ్ అనేది ఇక్కడ డిశ్చార్జ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ప్లాస్టిక్ డంపింగ్ కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. సో టూరిజం పరంగా కానీ అదర్ సోర్సెస్ ద్వారా ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. దీంతోపాటు ఇల్లీగల్గా ఇక్కడ వేస్ట్ డిస్పోజల్ కూడా జరుగుతుంది. అండ్ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే దేర్ ఈస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్గల్ బ్లూమ్. సో వాట్ ఈజ్ ఆల్గల్ బ్లూమ్? ఎన్విరాన్మెంట్ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇది ఒక లేక్ అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అష్టముడి లేక్ అనుకోండి. సో అష్టముడి లేక్కి చిన్న చిన్న ఛానల్స్ నుంచి వాటర్ అనేది వచ్చి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అవునా? రైట్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అగ్రికల్చర్ ఫీల్డ్ ఉంది. అగ్రికల్చర్ ఫీల్డ్ ఇలా చాలా వరకు అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి. మన అగ్రికల్చర్లో ఏమి యూజ్ చేస్తాము? పెస్టిసైడ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్టిలైజర్స్, నథింగ్ బట్ కెమికల్స్ని యూజ్ చేస్తాం. సో అగ్రికల్చర్లో మనం చేసే ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎంత ఎక్కువగా ఫర్టిలైజర్ స్ప్రే చేస్తే అంత ఎక్కువగా ఈల్డ్ అనేది వస్తుంది. ఎంత ఎక్కువగా పెస్టిసైడ్స్ మనం స్ప్రే చేస్తే సో పెస్ట్ అనేది అంత తొందరగా చచ్చిపోతుంది అని చెప్పి టూ మచ్ క్వాంటిటీస్ మనం స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము? వాటిని అక్కడ ఉంచుతామా? లేదు. హెవీగా వాటర్ని ఫీల్డ్స్లోకి రిలీజ్ చేసి అవన్నీ లీచింగ్ అయిపోయేలాగా మళ్ళీ మనమే చేస్తాం. నథింగ్ బట్ ఎరోడ్ అయిపోతుంది. సో అలా ఎరోడ్ అయిపోయిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది మొత్తం వచ్చి ఈ అష్టముడి లేక్లోకి జాయిన్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్లో ఏమేమి ఉంటాయి? పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, అంటే హెవీగా కెమికల్స్ ఉంటాయి అండ్ న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఆ వాటర్లో. సో ఎప్పుడైతే హెవీ న్యూట్రియంట్స్తో ఉన్న ఈ వాటర్ అనేది వచ్చి అష్టముడి లేక్లోకి కంటిన్యూస్గా అక్కడ కలెక్ట్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ వాటర్ యొక్క సర్ఫేస్ మీద ఆల్గే అనేది హెవీగా గ్రో అవుతుంది. బికాస్ దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆల్గే అనేది కంటిన్యూస్గా గ్రో అయిపోతూ ఉంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టాప్ లేయర్ మొత్తం ఆల్గే కవర్ చేసేస్తుంది. సో కింద వాటర్లో మనకేముంటాయి? సో స్మాల్ ఫిషెస్ ఉంటాయి, అదర్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్కి సంబంధించిన స్పీషీస్ ఉంటాయి. అవునా? రైట్. ఇంతకుముందు మనకి ఎకోసిస్టంలో ఫుడ్ జనరేట్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద సోర్స్? సన్లైట్. సో సన్లైట్ లోపలికి పడుతుంది. సో ఎనర్జీని బేస్ చేసుకొని మనకి ఫుడ్ అనేది జనరేట్ అవుతుంది. అది ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అయినా సరే లేకపోతే ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అయినా సరే. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే పైన కవర్ అయిన ఈ ఆల్గే ఏదైతే ఉందో, ఓకేనా, సో దీన్ని మనం ఆల్గల్ బ్లూమ్ అని చెప్పి పిలుస్తాం. ఇదేం చేసింది అంటే పైనుంచి వచ్చే సన్లైట్ని అదే అబ్జర్వ్ చేసుకుంటుంది, కిందకి సన్లైట్ అనేది పెనెట్రేట్ అవ్వకుండా ఆపేస్తుంది. ఎప్పుడైతే కిందకి మనకి సబ్ సర్ఫేస్కి సన్లైట్ అనేది పెనెట్రేట్ అవ్వదో ఫుడ్ ప్రొడక్షన్, ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరగదు. సో దట్ ఈ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ స్పీసీస్ అనేవి ఇప్పుడు చనిపోయే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి ఒక రీజన్ వల్లే ఈ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు మనం చూసాం. ఓకేనా? సో ఆల్గల్ బ్లూమింగ్ కూడా ఇక్కడ జరిగిందనమాట. రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో అష్టముడి లేక్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ. ఎస్. ఇట్ ఈస్ ఎ రిఫ్ట్ వ్యాలీ లేక్ అంటున్నారు. నో, రిఫ్ట్ వ్యాలీ లేక్ అయితే కాదు. నెక్స్ట్ కల్లాడ రివర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ మేజర్ రివర్ డిశ్చార్జింగ్ ఇన్ టు ద అష్టముడి లేక్. ఎస్, అదే చెప్పాను కదా, దీనికి సోర్స్ వచ్చేసరికి కల్లాడ రివర్. అండ్ ఈ పర్టికులర్ లేక్లో మున్రో ఐలాండ్ అనేది ఉంటుంది అంటున్నారు. ఎస్, ఇది కూడా చెప్పాను, కరెక్టే. సో వాడు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో జాగ్రత్తగా చూడండి. స్టేట్మెంట్ 1. ఇండియా డిస్పైట్ హ్యావింగ్ యురేనియం డిపాజిట్స్ డిపెండ్స్ ఆన్ కోల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. సో మన ఇండియాలో యురేనియం డిపాజిట్స్ ఉన్నా సరే బట్ స్టిల్ మనం ఎక్కువగా ఎలక్ట్రిసిటీని కోల్ నుంచి జనరేట్ చేస్తాము అంటున్నారు. ఓకే. యురేనియం ఎన్రిచ్డ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అట్లీస్ట్ 60% ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో మనం ఏం చేస్తాము? యురేనియంని ఎన్రిచ్మెంట్ చేస్తాము.
సో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం 60% ఎన్రిచ్మెంట్ చేయబడిన యురేనియం కావాలి అని అంటున్నారు. ఓకేనా? సో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి, వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు, ముఖ్యంగా దీంట్లో మెంబర్స్ అయిన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అండ్ యునైటెడ్ స్టేట్స్, వీళ్ళు ఏం చేశారు అంటే దే పాస్డ్ ఏ మోషన్ కాల్డ్ సెన్సర్ మోషన్. అగెన్స్ట్ హూమ్? అగెన్స్ట్ ఇరాన్. ఎందుకంటే ఈ ఇరాన్ కంట్రీ ఏదైతే ఉందో వీళ్ళు ఈ న్యూక్లియర్ ప్రొవిజన్స్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఓకేనా? సో వీళ్ళ మీద మానిటరింగ్ చేయాలి, బికాస్ వీళ్ళు ఈ న్యూక్లియర్ టెక్నాలజీని యూజ్ చేసి వెపన్స్ని తయారు చేస్తున్నారని చెప్పి కొంతమంది క్లెయిమ్స్ని పాస్ చేస్తున్నారు. ఓకేనా? సో వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తున్నారని చెప్పి కొంతమంది ఆర్గ్యూ అనేది చేస్తున్నారన్నమాట. సో ఈ నేపథ్యంలో సెన్సర్ మోషన్ అనేది పాస్ చేశారు. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఏజెన్సీ నుంచి సెన్సర్ మోషన్ అనేది పాస్ అయిందో, సో వెంటనే దీనికి రెస్పాండ్ అవుతూ ఇరాన్ ఏదైతే ఉందో వాళ్ళు అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూజెస్ని మేము లాంచ్ చేస్తున్నామని చెప్పారు. సార్ అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూజెస్ అంటే ఏంటి? సో దే ఆర్ నథింగ్ బట్ మెషిన్స్. ఓకేనా? అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మెషిన్స్ అనమాట. సో దీంట్లో వాళ్ళు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని యూజ్ చేస్తారు. సార్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని యూజ్ చేసి ఏం చేస్తారు అంటే ఆ మెషిన్ని హై స్పీడ్లో స్పిన్ చేస్తారన్నమాట. సో ఎప్పుడైతే హై స్పీడ్లో స్పిన్ చేస్తారో దాంట్లో పెట్టిన ఈ మెటీరియల్స్, యురేనియం కానీ ఇటువంటి మెటీరియల్స్ని దాంట్లో పెట్టడం జరుగుతుంది. సో అవి ఏమవుతాయంటే సెపరేట్ అవుతాయి. సో డిపెండ్స్ అపాన్ దేర్ డెన్సిటీ దే విల్ బి సెపరేటెడ్. ఓకేనా? సో ఇలా సెపరేట్ అవడం ద్వారా ఈ ప్రాసెస్ ద్వారా ఈ యురేనియం అనేది ఎన్రిచ్మెంట్కి గురవుతుంది. సో ఎన్రిచ్డ్ యురేనియంని మనం ఎక్కడ యూజ్ చేస్తాము? న్యూక్లియర్ వెపన్స్లో యూజ్ చేస్తాం. సో న్యూక్లియర్ వెపన్లో మనం యురేనియంని యూజ్ చేయాలి అంటే అక్కడ 90% ఆఫ్ ఎన్రిచ్మెంట్ అనేది జరగాలి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం యురేనియం కావాల్సి వస్తే ఎంత ఎన్రిచ్మెంట్ కావాలి అంటే జస్ట్ 3 to 5% సరిపోతుంది అనమాట. 60% మనకి అవసరం లేదు. ఓకేనా? సో న్యూక్లియర్ వెపన్స్ కోసం 90% ఎన్రిచ్డ్ యురేనియం అనేది కావాలి. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం 3 to 5% ఎన్రిచ్డ్ యురేనియం ఉంటే సరిపోతుంది. ఓకేనా? సో కంటెస్ట్ నుంచే ఒక ఆన్సర్ని మనం తీసుకొచ్చేసాం. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇండియా డిస్పైట్ హ్యావింగ్ యురేనియం డిపాజిట్స్ డిపెండ్స్ ఆన్ కోల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. ఎస్, ఇది కరెక్టే. స్టిల్ ఎప్పటికీ కూడా మనం ఎక్కువగా కోల్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. సో అరౌండ్ 58% ఆఫ్ ఎనర్జీ అనేది నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ అనేది ఈ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచే మనం తయారు చేయడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే, స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అనమాట. సో ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ మనకి 3 to 5% ఎన్రిచ్డ్ యురేనియం ఉంటే సరిపోతుంది, 60% అవసరం లేదు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. Let's look at question number 4. With reference to critical minerals, consider the following statements. So they are only non-metallic elements. ఓకేనా? సో నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం క్రిటికల్ మినరల్స్ లాగా డిక్లేర్ చేస్తాము అంటున్నారు. అంటే మెటాలిక్ ఎలిమెంట్స్ అనేవి క్రిటికల్ మినరల్స్ లాగా ఉండవు అని చెప్పి ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ అనమాట. ఓకే. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ క్రిటికల్ మినరల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ మ్యాగ్నెట్స్ అండ్ సిలికాన్. సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రిటికల్ మినరల్స్ అంటున్నారు. వీటిని యూజ్ చేసి మనం మ్యాగ్నెట్స్ని, సిలికాన్స్ని తయారు చేస్తాం అంటున్నారు. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోబాల్ట్ and is the fourth largest producer of rare earth minerals in the world. So correct statements ni identify cheyandi. So what is the context? So నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏమని మెన్షన్ చేశారు అంటే కోకింగ్ కోల్ ఏదైతే ఉందో, సో కోకింగ్ కోల్ ఏదైతే ఉందో దీన్ని క్రిటికల్ మినరల్స్లోకి యాడ్ చేయండి అని చెప్పి సజెషన్ ఇవ్వడం జరిగింది. సార్ ఎందుకు కోకింగ్ కోల్ని మనం క్రిటికల్ మినరల్లోకి యాడ్ చేయాలి? సో ఏం జరుగుతుంది చెప్తాను చూడండి. సో జనరల్గా ఈ కోకింగ్ కోల్ ఏదైతే ఉందో దీన్ని స్టీల్ యొక్క ప్రొడక్షన్లో యూజ్ చేస్తారు. సో స్టీల్ యొక్క ఫైనల్ కాస్ట్ వచ్చేసరికి 100% అయితే దీంట్లో 42% కాస్ట్ వచ్చేసరికి ఈ కోకింగ్ కోలే ఉంటుంది. ఓకేనా? సో మేజర్ కాన్స్టిట్యూయెంట్ వచ్చేసరికి కోకింగ్ కోలే అనమాట. సో ఎప్పుడైతే ఈ కోకింగ్ కోల్ని మనం ఈ క్రిటికల్ మినరల్ లిస్ట్లోకి మనం ప్లేస్ చేయడం జరుగుతుందో అప్పుడు దీని యొక్క ప్రొడక్షన్ కానీ, దీని యొక్క రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయటం కానీ, దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ కానీ, ఓకేనా, ఇవన్నీ మనం ప్రాపర్గా రెగ్యులేట్ చేస్తాము, ప్రాపర్గా కంట్రోల్ చేస్తాము. ఎందుకు ఈ మాట అంటున్నాము అంటే మనం ఎక్కువగా కోకింగ్ కోల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. స్టిల్ ఇప్పటికి కూడా ఎక్కువగా మనం కోకింగ్ కోల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ చేసుకుని స్టీల్ని తయారు చేస్తున్నాం.
సో ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కూడా జరుగుతాయి, యాజ్ వెల్ యాజ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి బిల్ కూడా పెరుగుతుంది. సో ఎప్పుడైతే కోకింగ్ కోల్ని మనం ఈ క్రిటికల్ మినరల్స్ లిస్ట్లోకి యాడ్ చేస్తామో వీటి యొక్క రిజర్వ్స్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి మనం ట్రై చేస్తాము. సో దట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ని పెంచడానికి ట్రై చేస్తాము, ఇంపోర్ట్స్ని తగ్గించుకుంటాం అన్నమాట. ఓకేనా? సో అందుకని ఈ కోకింగ్ కోల్ని క్రిటికల్ మినరల్స్లోకి యాడ్ చేయాలని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో బెనిఫిట్స్ వచ్చేసరికి టెక్నాలజీ అప్గ్రేడేషన్ పరంగా బెనిఫిట్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ గ్రోత్ పరంగా కూడా బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ కంట్రీ తాలూకా సెక్యూరిటీ కోసం కూడా ఇది యూజ్ అవుతుంది. సో టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫర్ సెక్యూరిటీ పర్పస్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట క్రిటికల్ మినరల్స్ ద్వారా. సో యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ ఒక 30 క్రిటికల్ మినరల్స్ ఉంటాయి అనమాట. సో దీంట్లో యాంటిమోనీ, బెరీలియం, బిస్మత్, కోబాల్ట్, కాపర్, గ్యాలియం, జర్మానియం, గ్రాఫైట్ అండ్ లిథియం ఇటువంటివి ఉంటాయి. సో నికెల్ కానీ, పొటాష్, సిలికాన్, టాంటలం, టెలీరియం, వెనాడియం, క్యాడ్మియం ఇవన్నీ క్రిటికల్ మినరల్సే. సో వీటి ద్వారా మనం టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం రా మెటీరియల్స్ని తయారు చేసుకోవచ్చు. సో సెక్యూరిటీ పరంగా కూడా గ్రో అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ గ్రోత్ కూడా ఉంటుంది. సో ఈ క్రిటికల్ మినరల్స్లో మెటాలిక్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ నాన్ మెటాలిక్ కూడా ఉంటాయి. ఓకేనా? కేవలం నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ క్రిటికల్ మినరల్స్ అని చెప్పి లేదు, బోత్ మెటాలిక్ యాజ్ వెల్ యాజ్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ క్రిటికల్ మినరల్స్. సో మనకి తెలిసిన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వచ్చేసరికి సిరియం, ల్యూటీనియం, స్కాండియం, లాంథనం ఎక్సెట్రా. సో ఈ లాంథనం కానీ ఇవన్నీ క్రిటికల్ మినరల్స్లో కూడా వస్తాయి. సో వీటిని యూజ్ చేసి మనం మ్యాగ్నెట్స్ని, సిలికాన్స్ని తయారు చేస్తాము. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. అండ్ ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోబాల్ట్ అంటున్నాడు, ఇది రాంగ్. మరి ఆన్సర్ ఏంటంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోబాల్ట్ అండ్ ఫోర్త్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ ఇన్ ద వరల్డ్. ఇది కూడా రాంగ్ అనమాట. సో దీనికి కూడా ఆన్సర్ ఆస్ట్రేలియానే. సో సెకండ్ స్టేట్మెంట్ ఒకటే రైట్. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. విత్ రిఫరెన్స్ టు ద ఎంపాక్స్ ఆర్ మంకీ పాక్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ కాజెస్ ఏ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అండ్ పస్ ఫిల్డ్ లీజన్స్ ఆన్ ద బాడీ. ఓకేనా? సో దీని యొక్క సిమ్టమ్స్ అనేవి ఫ్లూ లైక్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి అండ్ ఈ పర్టికులర్ డిసీజ్ ద్వారా బాడీ మీద పస్ ఫిల్డ్ లీజన్స్ వస్తాయని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్, ఎంపాక్స్ వైరస్ ఈజ్ ప్రైమరీలీ ట్రాన్స్మిటెడ్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? రైజ్ ఇన్ ఎంపాక్స్ కేసెస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీప్స్ హైయెస్ట్ అలర్ట్ లెవెల్. ఓకేనా? సో కంటిన్యూస్గా ఎంపాక్స్ కేసెస్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఈ డిసీజ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎంపాక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్? ఓకేనా? ఇది వైరల్ ఇన్ఫెక్షనా, లేకపోతే బ్యాక్టీరియా ద్వారా వస్తుందా, లేకపోతే ఫంగై ద్వారా వస్తుందా? సో ఎంపాక్స్ అనేది ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఓకేనా? ఇట్ ఈస్ కాజ్డ్ బై ఏ వైరస్. మంకీ పాక్స్ వైరస్ ద్వారా వస్తుంది కాబట్టి ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అండ్ ఈ ఎంపాక్స్ ఏదైతే ఉందో దీన్ని జూనోటిక్ డిసీజ్ అని చెప్పి కూడా పిలుస్తారు. సో వేటిని జూనోటిక్ డిసీజ్ అని అంటాము? ఎప్పుడైతే యానిమల్స్ నుంచి ఒక డిసీజ్ అనేది హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుందో వీ కాల్ ఇట్ యాజ్ జూనోటిక్ డిసీజ్. ఓకేనా? సో ఎంపాక్స్ అనేది జూనోటిక్ డిసీజ్. ఇది స్టేట్మెంట్గా అడిగే ఛాన్స్ ఉంది. సో ఎంపాక్స్ని ఫస్ట్ టైం ఎప్పుడు డిస్కవర్ చేశారు అంటే 1958లో డిస్కవర్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క కామన్ సిమ్టమ్స్ వచ్చేసరికి ఫీవర్ కానీ, మజిల్ ఏక్ కానీ, ర్యాషెస్ కానీ, ఓకేనా, హెడ్ఏక్ కానీ, చిల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అనమాట. తర్వాత ఏం జరుగుతుంది అంటే పస్ ఫిల్డ్ లీజన్స్ అనేవి క్రియేట్ అవుతాయి మన బాడీ మీద. ఓకేనా? సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ అనమాట. ఓకే? సో ఫీవర్ కానీ, మజిల్ ఏక్స్ కానీ, ర్యాషెస్ కానీ, యాజ్ వెల్ అస్ చిల్స్ కానీ, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వస్తాయి. సో కొంచెం సివియర్ అయిపోయిన తర్వాత మన స్కిన్ మీద పస్ ఫిల్డ్ లీజన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? రైట్. అండ్ ఈ ఎంపాక్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లెస్ కంటాజియస్ దెన్ స్మాల్ పాక్స్. సో ఎంపాక్స్ ఆర్ మంకీ పాక్స్ కంటే స్మాల్ పాక్స్ అనేది చాలా డేంజరస్ అనమాట. సో ఇది మీకు స్టేట్మెంట్గా అడిగే ఛాన్స్ ఉంది. సో ఆపోజిట్లో ఇస్తాడు, మంకీ పాక్స్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ డేంజరస్ దెన్ స్మాల్ పాక్స్ ఆర్ కంటాజియస్ దెన్ స్మాల్ పాక్స్ అని చెప్పిస్తాడు. అది రాంగ్. స్మాల్ పాక్సే చాలా డేంజరస్ అనమాట. సో ఎక్కువగా ఎంపాక్స్కి ఎవరు వల్నరబుల్గా ఉంటారు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, చిల్డ్రన్ కానీ ఎక్కువగా వల్నరబుల్గా ఉంటారు. అండ్ లో ఇమ్యూనిటీ పర్సన్స్ కూడా దీనికి వల్నరబుల్గా ఉంటారనమాట. సో దీని యొక్క ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది? ఇది ఒక జూనోటిక్ డిసీజ్ కాబట్టి
యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ఇది స్ప్రెడ్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే, సో ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం క్లోజ్ కాంటాక్ట్గా ఉంటే, నథింగ్ బట్ దాని యొక్క బాడీ ఫ్లూయిడ్స్, సో బాడీ ఫ్లూయిడ్స్తో మనం డైరెక్ట్ కాంటాక్ట్గానే ఉంటే మనకు వచ్చే ఛాన్స్ ఉంది. సో వన్స్ ఇది యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చిన తర్వాత ఈ హ్యూమన్ నుంచి అదర్ హ్యూమన్స్కి కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఎలా స్ప్రెడ్ అవుతుంది? సేమ్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ ఇంటిమసీ. ఓకేనా? సో మనం ఈ పర్టికులర్ ఇంటర్ కోర్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు, లేకపోతే బాడీ ఫ్లూయిడ్స్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అయినప్పుడు అదర్ హ్యూమన్స్తో ఈ పర్టికులర్ ఎంపాక్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో రీసెంట్గా వచ్చిన కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో దాంట్లో ఎలాగైతే మనం వేరియంట్స్ని చూసామో ఎంపాక్స్లో కూడా వేరియంట్స్ ఉంటాయి. సో ఆ వేరియంట్స్ యొక్క నేమ్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. క్లాడ్ 1, క్లాడ్ 1B యాజ్ వెల్ యాజ్ క్లాడ్ 2. సో ఇవి వేరియంట్స్ అనమాట. ఓకేనా? రైట్. అండ్ ఈ ఎంపాక్స్ ఏదైతే ఉందో దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ లాగా డిక్లేర్ చేశారనమాట. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, ఈ ఎంపాక్స్కి ఎటువంటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది లేదు, బట్ వ్యాక్సిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రివెన్షన్ కోసం మాత్రమే. ఓకేనా? సో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అయితే లేదు. ఈజ్ దిస్ క్లియర్? రైట్. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ని సాల్వ్ చేద్దాం పదండి. ఇట్ కాజెస్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అండ్ పస్ ఫిల్డ్ లీజన్స్ ఆన్ ద బాడీ. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఎంపాక్స్ వైరస్ ఈజ్ ప్రైమరీలీ ట్రాన్స్మిటెడ్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్. సో కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా మనకి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసింది అంటే తనకు వెబ్సైట్ని మీరు కానీ ఓపెన్ చేసి ఎంపాక్స్ గురించి చదివినప్పుడు, సో ఒక పర్టికులర్ యానిమల్కి ఎంపాక్స్ వచ్చింది అనుకోండి, ఈ యానిమల్కి సంబంధించిన మీట్ని మీరు సరిగ్గా కుక్ చేయకపోతే, ఓకేనా, సరిగ్గా కుక్ చేయకపోతే అప్పుడు మీకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ వాడు ఏమంటున్నాడు? ప్రైమరీలీ అంటున్నాడు. ఓకేనా? సో ఈ ఎంపాక్స్ వైరస్ యొక్క స్ప్రెడ్డింగ్ కానీ ట్రాన్స్మిషన్ కానీ ప్రైమరీగా బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా జరుగుతుంది. ఓకేనా? లేకపోతే బాడీ ఫ్లూయిడ్స్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నప్పుడు, లేకపోతే ఇంటిమసీలో మనం పాల్గొన్నప్పుడు మాత్రమే స్ప్రెడ్ అవుతుంది తప్ప కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా ప్రైమరీగా స్ప్రెడ్ అవ్వదు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఓకే? సో ఆప్షన్ ఏ 1 only ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 5 క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మల్టిపుల్ సబ్జెక్ట్స్ నుంచి మల్టిపుల్ క్వశ్చన్స్ మనం బ్యూటిఫుల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాము. అండ్ అడిషనల్ పాయింట్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంత కాంపరెన్స్గా నేను మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి, సో ఈ క్లాసెస్ వెనకాల చాలా అంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి నా సైడ్ నుంచి కానీ, టెక్నికల్ టీమ్ సైడ్ నుంచి కానీ. సో మీ సైడ్ నుంచి మేము కోరుకునే ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే, మీకు కానీ మా యొక్క సెషన్స్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.